సమాజంలో మానసిక ఒత్తిడి అనేది ఇప్పుడు ప్రధానంగా అయిపోయింది. అది యూత్‌లో కానియండి, పిల్లల్లో కానియండి, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఎవరిలో చూసినా కూడా ఒక మానసిక ఒత్తిడి. ఎందుకు ఇట్లా అనేది ఆ రీజన్స్ రకరకాలుగా కారణాలు చెప్తూ ఉంటారు. అసలు ఏ కారణంతో ఇలా మానసిక ఒత్తిడితో ఉంటున్నారు? ఎందుకు ఇట్లా పెడదారిన పడుతోంది సొసైటీ? అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి డాక్టర్ ఎండూరి ప్రభాకర్ గారు ప్రముఖ సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణులు మన అనంతపురం నగరంలో వారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ ప్రభాకర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ముందుగా అసలు ఈ మానసికమైన సమస్యలు ఇంతగా పెరగడానికి ప్రస్తుతం సొసైటీలో అది పరీక్ష రాసే పిల్లలు కావచ్చు, లేదా యూత్ జాబు చేసేవాళ్ళు కావచ్చు, పెళ్ళి అయిన తర్వాత కానీ పెద్దవాళ్ళలో కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అవి సూసైడ్స్కి దారి తీస్తున్నాయి, లేదా తప్పుడు రిలేషన్స్కి దారి తీయడం, సమాజంలో తప్పుడు ధోరణులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ కారణాలు ఏమై ఉంటాయంటారు దీనికి సంబంధించి? ఒకప్పుడు మనకు యాక్చువల్గా మానసిక సమస్య అనేదని మనం ఒక సమస్యగా పరిగణించే వాళ్ళం కాదు. ఒకప్పుడు గత పరిశీలించినట్లయితే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ పోయి మనం చూసినట్టయితే అసలు మనకు ప్రాబ్లమే ఉన్నటువంటి సొసైటీ నుంచి రిసోర్సెస్ లేకున్నా, అవకాశం లేకున్నా, టెక్నాలజీ తెలియకున్నా, మనకు ఆర్థికంగా వెనకబడి ఉన్న, నాలెడ్జ్ లేకున్నా కూడా మనకు ఆ సమస్యలు అంతగా ఉండేవి కాదు. మీరు అన్నట్టు సూసైడ్స్గా చాలా అరుదుగా ఉండేటివి. బట్ ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పరంగా తీసుకోండి, సామాజికంగా తీసుకోండి, ఆర్థికంగా తీసుకోండి, అన్ని రకాలుగా పెరిగినాయి. కానీ అంతకంటే రెట్టింపు వేగంతో మానసిక సమస్యలు కూడా పెరిగిపోయినాయి. జనరల్గా ఒకప్పుడు మానసిక సమస్య అంటే ఏదో ఎక్కడో రేర్గా మనకు మెంటల్ అనే జబ్బు పరిగణించేవాళ్ళు. బట్ మానసిక జబ్బులు అంటే ఏదో మెంటల్ అని కాదు. ఒకప్పుడు మనం మానసిక సమస్య అంటే ఓన్లీ కేవలం పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళని మనం మానసిక రోగులుగా పరిగణించి ఆ మెంటల్ అనే వర్డ్ని మనం మానసికంగా యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల ఒక అస్పృశ్యతాభావం అంటే స్టిగ్మా, సోషల్ స్టిగ్మా వల్ల చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ దాదాపు 400 పైన సమస్యలను మానసిక జబ్బులుగా గుర్తించడం జరిగింది. సో దీనికి మంచి ఇప్పుడు శాస్త్రీయంగా ఆధారాలతో తర్వాత ఈ పలాని జబ్బు ఎందుకు రావచ్చు, ఒకప్పుడు మానసిక వైద్యానికి మందు లేదనే వాళ్ళు, అది పూర్తిగా తప్పు. అలా కాకుండా మానసిక జబ్బు రావడానికి బ్రెయిన్లో జరిగేటువంటి న్యూరో కెమికల్స్లో చేంజెస్ ఏముంటాయి, తర్వాత దానికి కారణాలు ఏమి ఉంటాయి, దాన్ని అధిగమించాలంటే అలాంటి వైద్యం ఉంది. ఇవంతా రీసెర్చ్లో మంచి ఎవిడెన్స్ ఉండి దీన్ని సైకాట్రీ విభాగం అనేది అద్భుతంగా అభివృద్ధిలోకి వచ్చిందనమాట. సో ఈ విధంగా అందుకోసమనే దీనికి ఈ మధ్య బాగా ఎక్కువ అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన వల్ల చాలామంది ఇది మానసిక